మీ పేరేం పేరుకా? ధనలక్ష్మి. అక్క ఏ ఊరుకా? తిరుపతి. అక్క రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకున్నారు అక్క? జగన్ అన్నకి. దేనికని? నాకు అన్ని పథకాలు అందుతున్నాయి, అన్నీ వస్తున్నాయి, నాకు పింఛన్ వస్తుంది కాబట్టి జగన్ అన్నకే వేయాలి. అక్క మరి తిరుపతిలో భూమన అవినీతి పైన అభిప్రాయం అక్క? మంచి అభిప్రాయమే ఉంది. ఏమేం చేశారు? నాకైతే సరిగ్గా తెలియదండి, కానీ మంచి పనులు చేస్తున్నాడు. రోడ్లు బాగా వేశాడు, బాగున్నాయి, మంచి పనులు చేస్తున్నాడు. మరి తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులకి వేస్తారా లేదంటే భూమన అవినీతికి వేస్తారా? అవినీతికే వేస్తాడు. అక్క మీ పేరేం పేరుకా? అక్క ఏ ఊరుకా? తిరుపతి అండి. అక్క మీరు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకున్నారు? జగన్ గారికి అండి. దేనికనిక? అన్ని పథకాలు మాకు అందినాయండి. ఆసరా కూడా అందిన, మేము ఒక షాప్ పెట్టుకున్నాము, అందుకని ఆయన స్థలం ఇచ్చినారు, రుణమాఫీ చేసినారు, అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు చేశారండి. అందుకని ఆయనే మళ్ళీ గెలిపించుకోవాలని అక్క మరి తిరుపతిలో భూమన అవినీతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఓకే అండి, ఆయన ఓటు వేస్తారా? తప్పనిసరి చేస్తామండి. దేనికని? టైం అదే ఎందుకని? రోడ్లు బాగా చేశారండి, పథకాలు బాగా అభివృద్ధి చేశారు. జగన్ గారికి చేస్తామండి, భూమన్ కర్ణ అభినయ్ రెడ్డి. ఏ ఊరా? అవా ఈ ప్రభుత్వంలో నీకు మంచి జరిగిందా? ఏమేం జరిగింది? మంచిగా జరుగుతారబ్బా. పింఛన్ 3000 ఇస్తారు, మనోడి దగ్గర ఉంటాను, వాళ్ళు ఏదో భూ పెడతారు, ఆ భూ తినేది. ఈ పింఛన్ ఎవరు పంపిస్తున్నారు? ఆయన జగన్మోహన్ రెడ్డి 3000 ఆయన పంపుతారు. మరి ఎవరికి వేస్తావు ఓటు? చెప్పుకుంటా నువ్వు చెప్పు. మరి ఈయన చంద్రబాబు నాయుడు నాకు ఇయ్యండి అంటాడు, ఆయన ఏడుస్తా అన్నాడు, నాకు ఇయ్యండి అంటాడు. ఈయన ఆడతాడు, మంచి జరుగుతాడు, ఆందోళనకంతా డబ్బు పంపిస్తాడు, ఆయన అన్ని చేస్తాడు. ఈయన ఆడుతున్నాడా కదా? ఈయన చంద్రబాబు నాయుడు కొట్టేసినారు, అన్ని పనులు అయిపోయింది కదా. ఊరికి వేయమంటారు చెప్పండి. నువ్వు ఎవరికి వేయాలనుకోండు? జగన్. అవునా? ఏం చంద్రబాబు నాయుడుకి ఇవా? ఏమి? జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి అనేది అది యాక్చువల్గా గిట్టని వాళ్ళు చేసిన, ప్రతిపక్షంకు సంబంధించిన వాళ్ళు చేసిన పని. దాన్ని ఈరోజు ఈ ప్రతిపక్షం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మీద రాళ్ళు లేపించుకున్నట్టు, అలాగే 2019లో కోడి కత్తి అని చెప్పేసి ప్రచారం చేసి వాళ్ళ యొక్క వక్ర బుద్ధి అనేది బయటేసుకోవడం జరిగింది. ఈరోజు నేను ఒక్క విషయం అయితే చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసమో లేకపోతే సీట్ల కోసమో ఈరోజు రాజకీయం చేసి రాళ్ళు లేపించుకోవాల్సిన అవసరం అయితే లేదనేది నేను నొక్కి ఒక్కాడిస్తా. ఎందుకంటే ఆయన జనంలోకి వస్తే జనాలు ఏ రకంగా తండోపతండాలుగా వస్తున్నారో, ఈరోజు ఎన్ని సర్వేలు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫేవర్గా ఉందనేది మనకు తెలుస్తూనే ఉంది. ఇంకొక విషయం చెప్తా, వాళ్ళనే అదే ప్రచారం చేసేవాళ్ళు, అదే పవన్ కళ్యాణ్ గారిని, అదే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నుంచోబెట్టి రాళ్ళు లేపించుకోమనండి, వాళ్ళకు కూడా ఓట్లు పడతాయి కదా, వాళ్ళకి బాధ ఏంటో తెలుస్తుంది. ఈరోజు రాళ్ళు లేపించుకున్నది ఒక్కసారి కానీ మిస్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి కంటికో లేకపోతే నవరగంతకో తగిలింటే ఈరోజు ప్రాణానికే ప్రమాదం. అది మీరు ఒక్కసారి ప్రజలందరూ ఒకసారి గమనించవలసిందిగా కోరుతూ, వాళ్ళ యొక్క వక్ర బుద్ధిని మీరు ఒకసారి అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా ఆలోచించి, ఆయన ఒకటే చెప్తున్నాడు, నాకు పథకాలు ప్రతి ఇంటికి మీకు ఏదన్నా మంచి జరిగితేనే ఓటేయమని అడుగుతున్నాడు. దాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రతి ప్రజలు. అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏమంటే, మా తిరుపతిలో కూడా అభినయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి, నేను పనిచేసి నేను ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ రోడ్స్ విషయంలో కానీ వేరే డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ ఉంటేనే నాకు ఓట్లేసి గెలిపించండి చెప్పే ఒక వీళ్ళిద్దరినైతే మేము ఒక గొప్పగా చూస్తున్నాం. స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారిని, మన తిరుపతిలో అభినయ్ రెడ్డి గారికి మేమైతే సాదరంగా స్వాగతిస్తూ వాళ్ళ డెవలప్మెంట్కి, అక్కడ సంక్షేమానికి గుర్తుగా మేమందరం సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించడానికి శాయశక్తులా కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం.